ది డిబేట్కి స్వాగతం. ఈరోజు మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి బడ్జెట్ లాగే ఇది కూడా కొన్ని ఆశలను, మరికొన్ని ఆందోళనలను మోసుకొచ్చింది. దీని చూస్తే మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తుంది. ఈ బడ్జెట్ నిజంగా ఎవరికోసం? ఇది జీతంతో బతుకే మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చి వాళ్ల కొనుగోలు శక్తిని పెంచేందుకా, లేక ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందా? నా వాదన ఏంటంటే, ఈ బడ్జెట్ మధ్యతరగతికి చారిత్రాత్మక ఊరటనిస్తూ దేశ దీర్ఘకాలిక వృద్ధికి బలమైన పునాదులు వేస్తోంది. అయితే నా దృష్టికోణం కాస్త భిన్నంగా ఉంది. ఈ బడ్జెట్లో మధ్యతరగతికి ఇచ్చిన ప్రయోజనాలు పైకి కనిపించినంత గొప్పగా లేవనిపిస్తోంది. అదే సమయంలో పెట్టుబడిదారులపై, ముఖ్యంగా మార్కెట్లపై ఆధారపడిన చిన్న ఇన్వెస్టర్లపై ఇది మోయలేని భారం వేస్తోందని నేను భావిస్తున్నాను. ఉన్నవాళ్లు దాదాపుగా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది మధ్యతరగతి కుటుంబాలకి ఎంత పెద్ద ఊరటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల చేతిలో మిగిలే అదనపు డబ్బుతో వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనికి తోడు జీతాలు తీసుకునే ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ను కూడా పెంచారు. ఇది కేవలం పన్ను ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రజల చేతిలో డబ్బుంటే వాళ్ళెక్కువ ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు మన ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్లా పనిచేస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం సెమీకండక్టర్లు, రైల్వేలు, బయోఫార్మస్యూటికల్స్ లాంటి భవిష్యత్తును నిర్మించే రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అంటే ఒకవైపు ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతూ, మరోవైపు దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఒక సమగ్రమైన ప్రణాళిక ఇది అన్నమాట. మీరు చెప్పినట్టు 12 లక్షల వరకు పన్ను మినహాయింపు అనేది నిజంగా ఒక పెద్ద విషయం. దాన్ని నేను కాదనను. అది ఖచ్చితంగా ప్రజల చేతిలో డబ్బు మిగిలేలా చేస్తుంది. కాని నా ఆందోళనేమికంటే, ఒక చేత్తో ఇచ్చిన ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వం మరో చేత్తో వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అదే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్పై పెంచిన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ. శ్రోతలకు సులభంగా అర్థమవ్వాలంటే, మనం స్టాక్ మార్కెట్లో షేర్లు లేదా డెరివేటివ్స్ లాంటివి కొన్నా, అమ్మినా ప్రభుత్వం విధించే ఒక చిన్న పన్ను ఇది. ఈ పన్నుని ఇప్పుడు భారీగా పెంచారు. ఈ రోజుల్లో చాలామంది మధ్యతరగతి యువత, ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని మార్కెట్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఎస్టీటీ పెంపు నేరుగా వాళ్ల లాభాలను దెబ్బతీస్తోంది. ఇది పైటి చిన్నదిగా కనిపించినా రోజూ ట్రేడ్ చేసేవారికి ఇది చాలా చాలా పెద్ద భారం. ఈ నిర్ణయం వాళ్లను మార్కెట్లకు దూరం చేసే ప్రమాదముంది. మీరు చెప్పిన పన్ను ఉపశమనం యొక్క ప్రభావాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం చేతిలో సంవత్సరానికి అనుకుందాం 50,000 నుంచి ₹1,00,000 అదనంగా మిగిలితే, ఆ డబ్బుతో వాళ్లు కొత్త టీవీ కొనడమో, పిల్లల చదువులకు ఖర్చు పెట్టడమో చేస్తారు. దీనివల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పెంచుతాయి, కొత్త ఉద్యోగాలొస్తాయి. ఇదంతా ఒక సానుకూల చక్రంలా పనిచేస్తుంది. ఇది కాకుండా రివైజ్డ్ రిటర్న్లు వేయడానికి గడువు పెంచడం లాంటి చిన్న చిన్న మార్పులు కూడా పన్ను చెల్లింపుదారులకు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇది కేవలం డబ్బును మిగల్చడమే కాదు, వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే చర్య. మీరన్న పాయింట్ బాగుంది, కాని ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఆ అదనంగా మిగిలిన డబ్బును చాలామంది ఎక్కడ పెట్టుబడిగా పెడతారు? స్టాక్ మార్కెట్లో, ముఖ్యంగా ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో. కాని ఇప్పుడు ఎస్టీటీ పెంపుతో ప్రభుత్వం సరిగ్గా ఆ మార్గాన్నే దెబ్బతీస్తోంది. ఒక్క క్షణం లిక్విడిటీ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో లిక్విడిటీ అంటే మనకు కావలసినప్పుడు సులభంగా కొనడానికి, అమ్మడానికి వీలుండటం. దీన్ని అందించేది మార్కెట్ మేకర్స్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్. వాళ్లు రోజూ వేల కొద్దీ ట్రేడ్లు చేస్తూ అతి తక్కువ లాభాలకు పనిచేస్తారు. ఇప్పుడు ఎస్టీటీ పెంచడం వల్ల వారి ప్రతి ట్రేడ్పై ఖర్చు పెరుగుతోంది. ఇది వారిని మార్కెట్ నుండి బయటకు పంపే ప్రమాదముంది. దానివల్ల మనలాంటి సాధారణ రీటేల్ ఇన్వెస్టర్ కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒక చేత్తో పన్ను మినహాయింపు ఇచ్చి మరో చేత్తో మన పెట్టుబడుల విలువను పరోక్షంగా తగ్గించినట్టే కదా. ఇది వైరుధ్యంగా లేదా? నేను మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. కానీ ప్రభుత్వం దీన్ని మరో కోణంలో చూసి ఉండవచ్చు. మార్కెట్లలో విపరీతమైన ఊహాజనిత ట్రేడింగ్ అంటే స్పెక్యులేషన్ను అదుపు చేయడానికి ఈ చర్య తీసుకుని ఉండవచ్చు. కేవలం ఒక్కరోజులో లాభాలు గడించాలనే ఆలోచనతో చేసే ట్రేడింగ్ను నిరుత్సాహపరిచి దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకే చూడండి,
దీర్ఘకాలిక పెట్టుబడులపై వేసే క్యాపిటల్ గెయిన్స్ పన్నులో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే కొని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకునే వాళ్లకు కాకుండా కంపెనీలలో పెట్టుబడి పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనుకునే వారికి ఇదొక సానుకూల సంకేతం. తద్వారా ప్రభుత్వం ఒక స్థిరమైన, బాధ్యతాయుతమైన పెట్టుబడి వాతావరణాన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం గురించి మాట్లాడారు. అది మంచిదే. కాని ఇక్కడే నాకు ప్రశ్న. ప్రభుత్వం నిజంగా స్పెక్యులేషన్ను అరికట్టాలనుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్నును మార్చకుండా ఎస్టీటీని మాత్రమే ఎందుకు పెంచింది? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ద్వారా ప్రభుత్వం ఏ రకమైన పెట్టుబడిదారుడికి సంకేతం పంపాలని చూస్తోంది? పైగా డెరివేటివ్స్ మార్కెట్ కేవలం జూదానికి కాదు, హెడ్జింగ్ కోసం కూడా ఇది చాలా ముఖ్యం. అంటే భవిష్యత్తులో ధరల హెచ్చుతగ్గుల నుండి తమను తాము కాపాడుకోవడానికి కంపెనీలు, రైతులు, ఎగుమతిదారులు దీన్ని ఒక ఇన్సూరెన్స్ లాగా వాడతారు. ఉదాహరణకు, ఒక రైతు తన పంటకు భవిష్యత్తులో మంచి ధర వస్తుందో రాదో అని భయపడితే డెరివేటివ్స్ మార్కెట్లో తన పంటనొక నిర్దిష్ట ధరకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎస్టీటీ పెంచడం వల్ల ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచినట్టే కదా? ఇది వ్యాపార నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. దీన్ని మీరెలా చూస్తారు? సరే, మధ్యతరగతి చేతిలో ఎక్కువ డబ్బు ఉంచడం అది ఒక భాగం అనుకుందాం. కాని ఆ డబ్బుతో వాళ్లు కొనే వస్తువులు, సేవలు దేశంలోనే తయారు కావాలి కదా. అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ నిజంగా బలపడుతుంది. ఇక్కడే బడ్జెట్లోని రెండవ ముఖ్యమైన అంశం రంగాలవారీ కేటాయింపులు పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సెమీకండక్టర్ల మీద ప్రభుత్వం పెడుతున్న దృష్టి చాలా కీలకమైనది. ఇది కేవలం మేక్ ఇన్ ఇండియా నినాదం కాదు. రేపటి ప్రపంచంలో సెమీకండక్టర్లు చమురు లాంటివి. మన కార్ల నుండి ఫోన్ల వరకు అన్నింటికీ అవే ఆధారం. వాటి కోసం మనం వేరే దేశాలపై ఆధారపడితే మన భద్రత, మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడతాయి. ఈ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధిస్తే అది మొత్తం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రక్షణ రంగాలకు మేలు చేస్తుంది. ఇదొక వ్యూహాత్మకమైన, దూరదృష్టితో కూడిన పెట్టుబడి. ఒక్క నిమిషం, మీరు దూరదృష్టి అంటున్నారు. సెమీకండక్టర్ ఫ్యాక్టరీలు రావడం, వాటిలో ఉత్పత్తి మొదలవ్వడం మంచిదే, కాదనను. కానీ ఒక సెమీకండక్టర్ ఫ్యాక్టరీలో ఎంతమందికి ఉద్యోగాలొస్తాయి? కొన్ని వేల మందికి. అదే డబ్బును, అదే ప్రోత్సాహాన్ని టెక్స్టైల్స్ లేదా తోలు పరిశ్రమ లాంటి శ్రామిక ఆధారిత రంగాలపై పెడితే లక్షల మందికి ఉపాధి లభిస్తుంది కదా. ప్రభుత్వం కొన్ని హైటెక్ రంగాలపై మాత్రమే దృష్టి పెడుతూ ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సంప్రదాయ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించడం లేదా? పైగా లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్ల పునరుద్ధరణ లాంటి ప్రకటనలు గత బడ్జెట్లలోనూ చూశాం. వాటి అమలు ఎంత నెమ్మదిగా సాగుతోందో మనకు తెలుసు. కాబట్టి ఈ కేటాయింపులు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా మార్పు తెస్తాయనేది నా సందేహం. లోకి ప్రవేశిస్తేనే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం. చైనా, తైవాన్ లాంటి దేశాలిలాగే ఎదిగాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం, రైతుల కోసం ప్రత్యేక సలహా వేదికలు ఏర్పాటు చేయడం లాంటివి చూడండి. ఇది వ్యవసాయాన్ని సాంప్రదాయ వృత్తి నుండి ఒక ఆధునిక వ్యాపారంగా మార్చే ప్రయత్నం. ఇది పైపైన చేసే మార్పు కాదు, పునాదులను బలోపేతం చేసే చర్య. ఆ వాదన ఆకర్షణీయంగానే ఉంది. కానీ మళ్ళీ మనం అసలు ప్రశ్నకొస్తున్నాం. ఈ బడ్జెట్లో సమతుల్యత ఎక్కడుంది? మీరు చెప్పినట్టు ఒకవైపు కార్పొరేట్ బాండ్ మార్కెట్ను బలోపేతం చేయడానికి కొత్త ఫ్రేమ్వర్క్లు తెస్తున్నారు. అది మంచిదే, పెద్ద కంపెనీలకు నిధులు సులభంగా దొరుకుతాయి. కానీ అదే సమయంలో లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనే ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ను ఎస్టీటీ పెంపుతో దెబ్బతీస్తున్నారు. అంటే పెద్ద కంపెనీలకు, సంస్థాగత పెట్టుబడిదారులకు ఒక నీతి, చిన్న పెట్టుబడిదారులకు మరో నీత. ఈ విధానం మార్కెట్లకు ఒక గందరగోళ సంకేతాన్ని పంపడం లేదా? ఎవరి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపించడం లేదు. నేను అలా అనుకోవట్లేదు. ఆర్థిక వ్యవస్థలో ప్రతి విభాగానికి దాని అవసరాలు వేరుగా ఉంటాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది మౌలిక వసతుల ప్రాజెక్టుల లాంటి దీర్ఘకాలిక అవసరాలకు నిధులు సమకూర్చడానికి కీలకం. దానికి ఒక రకమైన ప్రోత్సాహం అవసరం. ఈక్విటీ మార్కెట్లలో రీటైల్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికే బహుశా ప్రభుత్వం స్పెక్యులేషన్ను తగ్గించాలని చూస్తోంది. ఇది వేరువేరు సమస్యలకు వేరువేరు పరిష్కారాలు వెతకడమే తప్ప ఒకరిని ప్రోత్సహించి మరొకరిని నిరుత్సాహపరచడం కాదు.
మధ్యతరగతికి పన్ను ఉపశమనం, రైతులకు టెక్నాలజీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, అదే సమయంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ఇవన్నీ చూస్తే ఇది అందరినీ కలుపుకోబోయే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. ఇక వ్యవస్థలోని అన్ని మార్కెట్ విభాగాలను సమానంగా ప్రోత్సహించడం, వాటికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, ఒక మార్కెట్ను ప్రోత్సహిస్తూ అంతకంటే ఎక్కువ మంది ఆధారపడిన మరో మార్కెట్పై భారం వేయడం అనేది విధానపరమైన అనిశ్చితిని సృష్టిస్తుంది. ఇది దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. పన్ను ఉపశమనం వల్ల సంతోషించాలో, పెరిగిన ఎస్టీటీ వల్ల బాధపడాలో తెలియని సందిగ్ధంలో సగటు మధ్యతరగతి పెట్టుబడిదారుడు ఉన్నాడు. అంతిమంగా ఈ బడ్జెట్ ఎవరి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందనే ప్రశ్నకు నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కాని అది అందరికోసం కాదనే అనుమానం మాత్రం బలంగా ఉంది. అదే సమయంలో సెమీకండక్టర్లు, వ్యవసాయంలో టెక్నాలజీ లాంటి వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా దేశ భవిష్యత్తుకు స్పష్టమైన దారి చూపిస్తోంది. ఎస్టీటీ పెంపులాంటి నిర్ణయాలను మార్కెట్లను క్రమబద్ధీకరించే చర్యలుగా చూడాలి. స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో ఇవి స్థిరమైన, అందర్నీ కలుపుకుపోయే అభివృద్ధికి దారితీస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా ముగింపు ఏమిటంటే, ఈ బడ్జెట్లో కొన్ని సానుకూల అంశాలున్నమాట వాస్తవమే. కాని ముఖ్యంగా ఎస్టీటీ పెంపులాంటి నిర్ణయాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. పన్ను మినహాయింపు ద్వారా కలిగే ప్రయోజనం పెట్టుబడులపై పెరిగిన భారం వల్ల నీరుగారిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రంగాలపై దృష్టి పెట్టడం కాగితంపై చూడటానికి బాగుంటుంది, కాని దాని వాస్తవ ప్రభావం, ముఖ్యంగా ఉపాధి కల్పనపై ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ విధానాల అసలు రంగు రాబోయే సంవత్సరంలోనే మనకు తెలుస్తోంది. స్పష్టంగా ఈ బడ్జెట్పై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి కోణం నుండి చూడ్డం వల్లనే దానిలోని లోతుపాతులు మనకు అర్థమవుతాయి. నిజమే. ఒకే విషయాన్ని మనం ఇద్దరం ఎంత భిన్నంగా చూస్తున్నామో ఈ చర్చే నిదర్శనం. ఈ మూలపత్రాలలో ఈ అంశాలపై మరింత లోతుగా పరిశోధించడానికే చాలా సమాచారముంది.